లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెలక, పులుక్కుడ చెలక, గట్టుమల్ల లక్ష్మీపురం, మైలారం ఏజెన్సీ పంచాయతీల పరిధిలోని ఆర్ఓఎఫ్ భూములకు విద్యుత్ లైన్లు సౌకర్యం కల్పించాలని కొత్తగూడెం డిఎఫ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామ పంచాయతీ సర్పంచులు, రైతులు. ఈ సందర్భంగా గట్టుమల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ బట్టు కనకరాజు మాట్లాడారు. ఆర్వైఎఫ్ఆర్ పట్టా భూములకి విద్యుత్ లైన్లు కల్పించాలని, ప్రభుత్వానికి డిపాజిట్ డబ్బులు చెల్లించామని అనేక సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా భూములకు విద్యుత్ లైన్ల సౌకర్యం కల్పించేందుకు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల భూములకు విద్యుత్ లైన్లను కల్పించి న్యాయం చేయాలని కోరారు. ఈ రోజు ఉమ్మడి పంచాయతీ సర్పంచ్లు అందరం ఏక ఉమ్మడిగా కదిలి డిఎఫ్ఓ, ఎఫ్డిఓ, కరెంటు ఏఈ గారి సమక్షంలో పోవటం వాళ్ళ దగ్గర ఆఫీసర్లను కలవటం జరిగింది. ఆ జరిగిన తరుణంలో ఆ ఆఫీసర్ దగ్గరికి పోతే ఈ ఆఫీసర్ దగ్గరికి, ఈ ఆఫీసర్ దగ్గరికి పోతే ఆ దగ్గరికి ఒక 15-20 ఏళ్ల నుంచి ఈ కరెంట్ లైన్ పర్మిషన్ల కోసం స్వయంగా రైతులమే డీడీలు కట్టుకొని కరెంట్ లైన్లు లాగినా ఫారెస్ట్ వారి అభ్యంతరాలు తెలవడంతో కలెక్షన్ చేయలేని పొజిషన్ ఏర్పడుతున్నది. ఆ అంశం మీద ఈ రోజు ఉమ్మడి సర్పంచులందరం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఈ రోజు ఏదైతే ఫారెస్ట్ డిఎఫ్ఓ ఆఫీస్ ఉందో ఆఫీసు తక్షణం ఎదురుగా పోయి కలవడానికి పోతే మమ్మల్ని ఏదో శత్రువులుగా చూసి, ఏదో విద్వాంసాలుగా సృష్టించి మమ్మల్ని ఆఫీస్ గేట్ వైపు కూడా రానియకపోవడం జరిగినది. ఆ జరగటం తరుణంలో రైతులు అందరం తక్షణమే ఆఫీసుని ఏదైతే ఉందో ఆఫీస్ పాలనంగా నుంచి మమ్మల్ని కలవనీయడానికి ఇబ్బంది జరగడంతో మేము ఏదైతే ఉందో రోడ్డు పక్షాన విపక్షంగా వచ్చేసి రోడ్డు మీద కూర్చోవడం జరిగింది. కూర్చొని మా యొక్క నిరసన వ్యక్తం తెలియపరుస్తుంటే అప్పుడు మా లక్ష్మీదేవిపల్లి పిఎస్ఐ, ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు, వీళ్ళంతా వచ్చి ఏంటి మీ పరిస్థితి ఏంటి, ఎందుకు మీరు ధర్నా చేయాల్సిన పరిస్థితి అని అడగగా మేము గత 10-15 ఏళ్లగా కరెంటు లైన్లు డీడీలు కట్టి రైతులం ఇంత పోల్స్ వేసి లైన్లు ఆగినా కలెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, ఏమిటి అని కరెంటు వాళ్ళని అడగగా కరెంటు వాళ్ళేమో ఫారెస్ట్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు, ఫారెస్ట్ వాళ్ళేమో కరెంటు వాళ్ళ పేరు చెప్తున్నారు. ఇట్లా ఆఫీసులో చుట్టూ తిరగంగా ఎవరు కూడా కన్క్లూజివ్ అయిన నిర్ణయం చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఏదైతే డిఎఫ్ఓ ఆఫీసు పరిణామంలో ఉన్నదో ఆ పరిణామంలో పాతంలో రోడ్డు మీద కూర్చోవడం జరిగినది. కూర్చొని తక్షణమే ఏదైతే ఆ సమస్య ఏదుందో తక్షణమే పరిష్కరించాలని మాట్లాడటం జరిగితే ఎఫ్డిఓ బాబు సార్ గారు వచ్చి బయటకు వచ్చి మా దగ్గర ఉన్న వినతి పత్రం తీసుకొని ఒక వారం 10 రోజులలో మీ ఏదైతే సమీక్ష ఉన్నదో మీ ఏఈ గారితో మేము సున్నంగా మాట్లాడి ఎక్కడ అయిందో ఆ ఫైల్ తెప్పించుకొని మేము వారం 10 రోజులలో మీకు ఏదైతే ఉన్నదో సమస్య ఆ సమస్యని పరిష్కరించే తరుణంలో మాట్లాడుతామని చెప్పినారు. దీనిపై మీ ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం ఇచ్చి మీ ఎమ్మెల్యే